నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. అసలు ఏం జరుగుతోంది? రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కకు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నాయంటే అవుననే సమాధానం ఇస్తున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ ఏవి వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంపై హైకోర్టు మెట్టెక్కే వరకు వెళ్లింది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ పరిణామాలను సీరియస్గా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 7 పేజీల ఘాటైన లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్కు రాశారు. ఒక నేరస్తుని అరెస్ట్ చేయాలంటే 41 సిఆర్పిసి 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చాక వారి వివరణ తీసుకొని తర్వాత అవసరమైతే చర్యలు తీసుకుంటారు. అలాంటిది ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే ముందు కనీసం వారి వివరణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదా అన్న అనుమానాలు కలుగకమానవు. సరే, ఇది ఒక పక్క చర్చకు దారి తీస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 170 జీవో విడుదలైంది. దాంతో ఒక్కసారిగా రాజకీయం మరింత వేడెక్కింది. ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఇంటెలిజెన్స్ డీజీని మాత్రం బదిలీ చేయకుండా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అమలు చేస్తూ వెలువడిన జీవో సారాంశం ఇది. ప్రస్తుతం ఇది ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సరికొత్త వివాదానికి దారితీసింది. ఇక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు మరుసటి రోజుకు వాయిదా వేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన వ్యవహారంలో ఎన్నికల కమిషన్ అంత తొందరగా ఎలా నిర్ణయం తీసుకుందనేదే కోర్టుల మెదడులో మెదులుతున్న ప్రశ్న. సీఎం సెక్యూరిటీ పూర్తిగా ఇంటెలిజెన్స్ చీఫ్ చేతిలోని అనునిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాంటిది ఎన్నికల సందర్భంలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే ఇంత ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఒక ముఖ్యమంత్రిపై మరో ముఖ్యమంత్రికి కోపం ఉండొచ్చు, అది ఈ సమయంలో ఆనందంగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి బాధ్యులెవరు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ను పర్యవేక్షిస్తోంది జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇప్పుడు ఆయనను బదిలీ చేశారు. దర్యాప్తు తీరుతెన్నులపై ప్రతిపక్షానికి అనుమానాలు ఉండొచ్చనేది మనం కాదనలేని వాస్తవం. అందుకు కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించమనేలా న్యాయస్థానాన్ని కోరే ఆస్కారం ఉన్నా ఎవ్వరూ కూడా ఆ పని చేయలేదు. ఎందుకు అలా చేయలేదనేది ప్రశ్నార్థకం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక కేసును పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారిని బదిలీ చేస్తే మిగతా పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అనడంలో కాదనలేని వాస్తవం దాగి ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తోనే ముగుస్తుందా? రేపటి నాడు కేంద్రాన్ని ఎదిరించే ఏ రాష్ట్రానికైనా ఇదే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్క సామాన్యుడి నుంచి రాజకీయ నాయకుల వరకు ఆలోచించేలా చేస్తోంది. చూద్దాం న్యాయస్థానం కేసును ఏ విధంగా పరిష్కరిస్తుందో, రాష్ట్రాల హక్కులు ఏ విధంగా కాపాడబడతాయో, లేదు కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ పనిచేస్తుందో, ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తుందో, పోలీసు అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా కాపాడబడుతుందో. ఒకవేళ అధికారుల తప్పే ఉంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, అందరూ శిక్షింపబడాల్సిందే. ఇది V3 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.